దశాబ్దాలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న మిడిల్ ఈస్ట్ ఒక్కసారిగా బగ్గుమన్న రోజది. ఇజ్రాయెల్పై హమాస్ చేసిన ఆకస్మిక దాడితో ఉలిక్కిపడిన సందర్భం. తేరుకునే లోపే వందల మంది ప్రాణాలు బలైన రోజు అక్టోబర్ 7, 2023. సరిగ్గా ఈ రోజుకు ఏడాది పూర్తి చేసుకున్న సుదీర్ఘ యుద్ధానికి ప్రధాన కారణం 12 నెలలుగా ఎడతెరిపి లేని బాంబుల వర్షంతో మధ్యప్రాచ్యం అల్లాడిపోతోంది. అయితే ఈ అక్టోబర్ 7కి మరో బిగ్ బ్యాంగ్ దాడి ఏదో ఉంది అనే ఊహాగానాలు మరింత భయానికి గురిచేస్తున్నాయి. ఇంతకీ అక్టోబర్ 7 ఎందుకంత భయానకం? ఈ తేదీకి ఉన్న అంత ప్రత్యేకత ఏంటి? అక్టోబర్ 7 వస్తుంటే మిడిల్ ఈస్ట్ ప్రజలు ఎందుకంత భయపడుతున్నారు? చిహ్నాలకు ప్రాధాన్యతనిచ్చే మిడిల్ ఈస్ట్ సంస్కృతిలో అక్టోబర్ 7కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏడాది క్రితం అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఆకస్మిక దాడి చేసి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఆ దాడి అదే రోజు జరగడానికి కారణం లేకపోలేదు. ఈ సంవత్సరం హమాస్ దాడికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మిడిల్ ఈస్ట్ ప్రజలు మరో పెద్ద పేలుడు ఏదో సంభవించవచ్చని భయపడుతున్నారు. ఈ రోజు ఇజ్రాయెల్ ఏదో చేయబోతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఏడాది పూర్తయిన సందర్భంగా ఇటు ఇజ్రాయెల్ అటు హమాస్ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టులు పెడుతున్నారు. హమాస్ ఉగ్రదాడిలో కోల్పోయిన కుటుంబ సభ్యుల విషాద కథను తెలిపే చిత్రాలు కొన్నైతే ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల హృదయ విదారక చిత్రాలు కొన్ని. ఏది ఏమైనా గత 2 దశాబ్దాలలో ఏ ఇతర యుద్ధంలో చూడనంత మానవహననం గత 12 నెలల్లో గాజాలో జరిగిందన్నది అంతర్జాతీయ నివేదికలు చెబుతున్న నిజం. అయితే అంతే బాధను కలిగించే విధంగా ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడి చేసి అమాయక ప్రజల ప్రాణాలు తీసి వందల మందిని బందీలుగా చేసి ఆటాడుకున్న హమాస్ కర్కశత్వం కూడా కనిపించింది. ఈ పరిస్థితి మధ్యప్రాచ్యంలో మరణం, విధ్వంసాన్ని చూపించిన అత్యంత విషాదకరమైన సంవత్సరంగా మిగిలింది. వాస్తవానికి మధ్యప్రాచ్యంలో ఇలాంటి బాధ కొత్తేమీ కాదు. అయితే అక్టోబర్ 2, 2023 దాన్ని మరింత దారుణంగా మార్చింది. మరింత తీవ్రమైన హననానికి దారితీసింది. ఇది ఉక్రెయిన్ రష్యా యుద్ధం కంటే విషాదకరమైన పరిస్థితులను పరిచయం చేసింది. దశాబ్దాలుగా మధ్యప్రాచ్యంలో జరిగే యుద్ధాల్లో కనిపించే ప్రతీకవాదంలో అక్టోబర్ 7 అన్నింటికంటే పెద్దదని చెప్పాలి. అందుకే ఇప్పుడు రాబోయే అక్టోబర్ 7 అంటే అందరిలో భయం కమ్ముకుంది. నిజానికి గత ఏడాది అక్టోబర్ 7 నాటికి యోమ్ కిప్పూర్ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా అదే రోజు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడి వందలాది మంది ఇజ్రాయేలీలను చంపి డజన్ల కొద్ది బందీలను గాజాలోకి తీసుకెళ్లారు. యోమ్ కిప్పూర్ జుడాయిజంలో అత్యంత పవిత్రమైన రోజు. 1973లో యోమ్ కిప్పూర్ రోజున ఈజిప్ట్, సిరియా నేతృత్వంలోని అరబ్ దేశాల సంకీర్ణ సైన్యం ఇజ్రాయేలీలు చేసుకునే మతపరమైన పండుగల్లో బిజీగా ఉన్నప్పుడు ఆకస్మిక దాడిని ప్రారంభించారు. ఆ రోజున జరిగిన యుద్ధం అరబ్, ఇజ్రాయెల్కు మధ్య జరిగిన 4వ యోమ్ కిప్పూర్ యుద్ధం. 1967 యుద్ధంలో అరబ్ దేశాలు ఎదుర్కొన్న అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రారంభించిన యుద్ధం అది. అక్టోబర్ 26 వరకు జరిగిన ఈ యుద్ధంలో అమెరికా సైనిక మద్దతుతో ఇజ్రాయెల్ విజయం సాధించింది. మళ్లీ సరిగ్గా అదే రోజు అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడికి దిగింది. యోమ్ కిప్పూర్ యుద్ధం అనంతరం చారిత్రాత్మకమైన క్యాంప్ డేవిడ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఇజ్రాయెల్, ఈజిప్ట్ మధ్య 3 దశాబ్దాల శత్రుత్వానికి ముగింపు వచ్చింది. అప్పటికి ఈజిప్ట్ అన్ని అరబ్, ఇజ్రాయెల్ యుద్ధాల్లో కనిపించేది. ఆ తర్వాత 2020 అబ్రహాం ఒప్పందాలు వచ్చాయి. ఇది ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాకో, సౌదీ అరేబియా వంటి ఇతర అరబ్ దేశాల మధ్య సంబంధాలను బలహీనపరిచింది. 2023లో మధ్యప్రాచ్యంలో అత్యంత శక్తివంతమైన సున్నీ దేశమైన సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకునే దశలో ఉంది. అయితే ఆకస్మికంగా హమాస్ చేసిన దాడి కారణంగా గాజాపై ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం సౌదీకి, ఇజ్రాయెల్కి మధ్య జరగబోయే ఒప్పందాన్ని కూల్చేసింది. అయితే ఇజ్రాయెల్, సౌదీ ఒప్పందాన్ని దెబ్బతీయడానికి మధ్యప్రాచ్యంలో అతిపెద్ద షియా శక్తిగా ఉన్న ఇరాన్ హమాస్ ద్వారా దాడులకు పాల్పడిందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అందుకే యోమ్ కిప్పూర్ యుద్ధ వార్షికోత్సవం రోజైన అక్టోబర్ 7న ఈ దాడి జరిగిందని అంటారు.
ఇక యోమ్ కిప్పూర్ యుద్ధం నుండి లొంగిపోయిన సిరియన్ దళాలు మోకాళ్లపై నిలబడి చేతులు పైకెత్తిన దృశ్యాలు ఇంకా అరబ్బుల మనస్సుల్లో పాతుకుపోయాయి. అందుకే ఇజ్రాయెల్ సౌదీ ఒప్పందాన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్కి లొంగిపోవటంగా భావించారు. అందుకే ఇరాన్ వ్యూహంలో అక్టోబర్ 7కు ప్రాధాన్యత ఉంటుంది. ఇదే రోజున ఇజ్రాయెల్ను లొంగదీసుకోవడమే కాకుండా యోమ్ కిప్పూర్ యుద్ధానికి ప్రతీకగా ఈ తేదీని ఉపయోగించాలని ఇరాన్ కోరుకునే అవకాశముంది. ఇక మధ్యప్రాచ్యంలో ప్రజలు, ముఖ్యంగా ఇజ్రాయేలీలు అక్టోబర్ 7న ఇలాంటి బిగ్ బ్యాంగ్ ఏదో జరుగుతుందని భయాందోళనలో ఉన్నారు. అందులోనూ ఇటీవల లెబనాన్లో ఇజ్రాయెల్ పేజర్ పేలులను ప్లాన్ చేసింది. ఇది లెబనాన్లోని హిజ్బుల్లా కమ్యూనికేషన్లను దెబ్బతీసింది. దాని సభ్యుల ప్రాణాలు తీసింది, గాయాలకు గురిచేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో హిజ్బుల్లా అగ్రనేత నస్రల్లాను హతమార్చింది. వరుస దాడులతో లెబనాన్లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేగాక యెమెన్, సిరియాల్లోనూ ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఈ పరిణామాల మధ్య అక్టోబర్ 7 ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి దారితీసే పరిస్థితులకు కారణమవుతుందని అంతా భావిస్తున్నారు. ఇదే జరిగితే మరో యోమ్ కిప్పూర్ యుద్ధం 2024 అక్టోబర్ 7న ప్రారంభం అవుతుందేమో అనే సందేహాలు వస్తున్నాయి.